ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్ను పోలీసులు అరెస్ట్ చేయని, జైల్లో పెట్టని, నేను మాత్రం మా ఇంట్లో అడుగు పెడితే అది నీతోనే. ఏమండి, మన సిద్ధుని అరెస్ట్ చేయడం ఏంటండి? వాడు అరెస్ట్ అవ్వలేదు, ఆ తులసినే అరెస్ట్ చేయించిందంట. ఏమండి, ఏంటండి ఇది? నన్ను పోలీసులు అరెస్ట్ చేయని, జైల్లో పెట్టని, నేను మాత్రం మా ఇంట్లో అడుగు పెడితే అది నీతోనే. చూడన్నా, సిద్ధుని పోలీసులు అరెస్ట్ చేశారు. చేసిన కర్మను బట్టి ఫలితం అనుభవించాల్సిందేనని మరోసారి నిరూపించబడింది. అదేంటన్నా అలా అంటావు? ఆ సిద్ధు మీద నువ్వు ఆశలు పెట్టుకున్నట్టే మీ ఇద్దరి పెళ్లి మీద నేను ఆశలు పెట్టుకున్నాను. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి అందరికీ చెప్పుకున్నాను, నేను బసవరాజు వియ్యంకులం అవుతున్నామని. అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇలా తాళి కట్టే టైంకి వాడి అసలు రంగు బయటపడింది. వాడి వల్ల పొలిటికల్ సర్కిల్లో నా పరువు మొత్తం పోయిందమ్మా. ఏమండి, ఏదో చేసి వాడిని విడిపించండి ప్లీజ్ అండి. అందరిలో నా పరువు తీసిన బసవరాజు కుటుంబానికి ఇది జరగాల్సిందే. కానీ ఇందులో పాపం సిద్ధు తప్పేం లేదు కదా నాన్న. ఇదంతా తులసి వల్లేనండి. ఆ మహాతల్లి చేసిన దానికి వాడెందుకండి కష్టాలు అనుభవించాలి? ఏమండి, ఏమండి, అత్తయ్య మీరైనా ఆయనకి చెప్పండి అత్తయ్య. మీరు కూడా ఒక తల్లే కదా, నా కడుపు కోతను అర్థం చేసుకోండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, 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 అత్తయ్య. సిద్ధు, రత్నాన్ని వదిలేసి రాయి కోసం వెళ్ళాం. ఇప్పుడు ఆ రాయితోనైనా హ్యాపీగా ఉన్నావా అంటే నేను నష్ట కష్టాలు పెడుతుంది. ఛ! అబోన్సొబోన్ తెలియని అమాయకురాలైన కనిష్కను మోసం చేసిన ఆ సిద్ధుగాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసులతోనే వాడికి బుద్ధొచ్చేలా ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. టెన్షన్ పడకు, ఇప్పుడే నిన్నేం చేయను. కాసేపు రిలాక్స్ అవ్వు. హలో, ఇందాక ఒకడిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు కదా? అవును సార్. సార్, కానీ అతన్ని ఒక 2 days అయినా స్టేషన్లో ఉంచందే వదలలేను సార్, ఏమనుకోవద్దు. 2 days కాదయా, కనీసం 2 weeks అయినా స్టేషన్లో ఉండాలి. సార్, మీరు ఏమంటున్నారు? నేను అతన్ని విడిపించడానికి కాల్ చేయలేదమ్మా, మరి లాఠీతో నీ టాలెంట్ చూపించమని చెప్పడానికి చేశాను. వాడిని అక్కడ కొడితే వాడి కేక నాకు ఇక్కడికి వినిపించాలి. వాడు చేసిన మోసానికి స్టేషన్ నుంచి బయటకు వచ్చే టైంకి ఆ సిద్ధుగాడు దేనికి పనికి రాకూడదు.
దాంట్లో నీ పనితనం ఏంటో చూపించాలి. సార్ అది నాకు లాఠీతో పెట్టిన విద్య. మిమ్మల్ని ఫుల్గా సాటిస్ఫై చేసే బాధ్యత నాది. కానీ నన్ను చూసుకునే బాధ్యత కూడా మీదే సార్. అయితే నీకు ప్రమోషన్ కావాలి అంతే కదా? నాది గ్యారెంటీ. నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటాను. నేను చెప్పిన పని గురించి నువ్వు చూసుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్నే మోసం చేస్తావురా? అగ్నికి ఆజ్యం పోసినట్టు నా రివెంజ్ ప్లాన్కి ప్రమోషన్ కూడా యాడ్ అవుతుంది. డబుల్ ధమాకా అంటే ఇదేనేమో. కానిస్టేబుల్ సార్. మధ్యాహ్నం అందరికీ బిర్యానీ ఆర్డర్ చేయి. కలిసి అందరం కుమ్మేద్దాం. తర్వాత నేనొక్కడిని కుమ్మేయాలి. అలాగే సార్. నీ అంత అన్లక్కీ ఫెలోని నేను నా సర్వీస్లోనే చూడలేదు. ఏ అమ్మాయితో అయితే నేను మిస్బిహేవ్ చేశానని నువ్వు నన్ను కొట్టావో, ఇవాళ అదే అమ్మాయి నిన్ను బొక్కలో వేయించింది. నువ్వు నన్ను కొట్టిన దెబ్బలని మాసిపోయారా? కానీ నేనిప్పుడు కొట్టబోయే పోలీస్ దెబ్బలో నీకు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఏంటి నమ్మట్లేదా? నా లాఠీ మీదొట్టు. డైలీ 1 గంట నీ కోటింగ్ కోసం కేటాయించాలని ఫిక్స్ అయ్యా. నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పుడే నేను దానికి ప్రిపేర్ అయి ఉన్నాను. అవునా? అయితే నా ప్రిపరేషన్ కూడా చూడు. ఈ బంధం హృదయాలను వెలిగిస్తుందా? విధి పందెం చిరుకలలను చిదిమేస్తుందా? ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల ఘోరంత దీపం. శ్రీలక్ష్మి కలసి నయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. ఆ జానకి రాముల రే, ఇది శాంపులే. రేపటిదాకా రెస్ట్ తీసుకో. అసలు సినిమా రేపు చూపిస్తాను.